లలిత జ్యువెలరీ ఎండీ కిరణ్ కుమార్ వరద బాధితుల సహాయార్థం ₹1 కోటి విరాళమిచ్చారు. సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి చెక్కు అందించారు. అందరూ తోచినంత సహాయం చేయాలని ఆయన కోరారు. 74 ఏళ్ల వయసులో కూడా సీఎం చంద్రబాబు యువకుడిలా పనిచేస్తున్నారంటున్నారు లలిత జ్యువెలరీ ఎండీ కిరణ్ కుమార్. ఆయనతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. డబ్బులు ఊరికినే రావు, అయితే వచ్చిన డబ్బులను సార్థకత చేయాలంటే సేవా కార్యక్రమాలు చేయాలంటున్నారు కిరణ్ కుమార్ గారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ డబ్బులు ఊరికే రావని మీరే చెబుతారు. డబ్బులను పేదలకు, ఇబ్బంది పడే వాళ్లకు ఇస్తే సార్థకత చేకూరుతుందంటారా? అవును సార్, 100% డబ్బులు ఊరికే రావంటే ఊరికే వేస్ట్గా ఖర్చు పెట్టవద్దనే. కానీ ఇలాంటి టైంలో మనం నిలబడలేదంటే అది డబ్బులు సంపాదించేది వేస్ట్. దీనివల్ల ఈరోజు ప్రజలు ఎంత కష్టపడుతున్నారు. ఆయన వల్ల నేను ₹1 ఇచ్చాను. ఆయన వల్ల మనకు ఎంత సాయం చేయగలుగుతామో అంత సాయం చేయాలి. ఈరోజు 6 లక్షల మంది జనాలు మన ప్రజలు కష్టపడుతున్నారు. సో ఈ టైంలో మనం నిలబడాలి. ప్రతి ఒక్కరు నిలబడండి. కొంచెం నేను చెప్పేది ₹100 కూడా ఇవ్వచ్చు, ₹1000 కూడా ఇవ్వచ్చు, లక్షలు కూడా ఇవ్వచ్చు, కోట్లు కూడా ఇవ్వచ్చు, కోట్లలో కూడా ఇవ్వచ్చు. సో అందరు ముందుకు రండి, అందరు ఇస్తాము, అందరు సహాయపడతాము. గవర్నమెంట్ ప్రభుత్వం చాలా మన కోసం చాలా కష్టపడుతున్నారు. నేను ఇక్కడ వచ్చి చూశాను. ఈరోజు వస్తే నేను సీఎం గారిని ఎక్కడ కలవాలంటే నాకు కలెక్టర్ ఆఫీస్ చెప్పారు. కలెక్టర్ ఆఫీస్లో సీఎం గారు ఎందుకు ఉంటారని చెప్పినా నేను. సీఎం గారు వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో ఉంటారు కదా అని నేను. లేదండి, వాళ్ళు అక్కడే ఉన్నారని. ఇక్కడ వచ్చేసి చూస్తే క్యారవాన్ బస్సు ఉంది, సార్ని ఎక్కడ కలవాలంటే బస్సులోనే ఉంటున్నారు. అప్పుడు నాకు తెలిసింది 9 రోజులుగా ఈ బస్సులోనే సార్ పడుకోవడం ఇక్కడే, భోజనం చేయడం ఇక్కడే, స్నానం చేసుకోవడం ఇక్కడే, ఏదైనా కూడా బస్సు వదిలేసి ఎక్కడా సార్ వచ్చేసి ఆ రౌండ్స్కి పోయినారు తప్ప ఎక్కడా పోలేదు. ఇక్కడ నుంచే మొత్తం మేనేజ్మెంట్ చేసుకుంటా అందరూ ఆయన స్టాఫ్స్ కానీ ఆయన ఉంటారు కదా వాళ్ళకి. సో అందరినీ వాళ్ళని ఇక్కడి నుంచి ఆయన మొత్తం కంట్రోల్ చేసుకుంటా చేస్తున్నారు. ఒక్క నిమిషం కూడా ఆయన నాకు తెలిసి నేను చూశాను, నాకు తెలిసి ఆయన నిద్రపోలేదు కూడా. ఆయన ఫేస్ చూస్తే చాలా ఇదిగా ఉంది. అంటే ఎట్టైనా ఈ ప్రాబ్లం నుంచి బయట రావాలా, చాలా యాక్టివ్గా ఉన్నారు సార్, చాలా బాగా చేస్తున్నారు. సో మనం కూడా అందరూ కలిసి సపోర్ట్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడతాము. ప్రజల కోసం చేయాలి. మనం ఇచ్చేది గవర్నమెంట్కి, అది ప్రజలకే పోయి చేరుతుంది, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్కి ఎప్పుడు డబ్బులు అవసరం ఉండదు, ప్రజల కోసం గవర్నమెంట్ చేస్తుంది. మనం కూడా సాయంగా నిలబడాలి. నేను కూడా చెప్తున్నాను, అందరం కలిసి సాయం చేస్తాము. మీ శక్తికి మీరు చేయండి. ఇది నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్కారం. 74 ఏళ్ల వయసులో ఆయన చేస్తున్న ఈ ఏదైతే ప్రజల వద్దకు వెళ్ళి చేస్తున్నటువంటి సాయం ఎలా చూస్తారు? ఆయన వయసు 75 సంవత్సరం, కానీ సార్ ఉండే యాక్టివ్, సార్ చూస్తూ ఉండేది. నిజంగా చెప్తున్నాను, నేనే షాక్ అయిపోయాను. అంటే 75 సంవత్సరం ఏజ్లో మనం ఏం చేద్దాం అనేది నాకు తెలియదు, కానీ ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన చేసేది ఇంకొకరి వల్ల కాదు అనుకుంటా. నేను ఎంత ఆలోచించి నేను చూస్తూనే ఉన్నాను. నేను 1 అవర్ నుంచి ఇక్కడే ఉన్నాను. చూస్తుంటే ఎంత బిజీ, ఎంత మాటలు, వాళ్ళని పిలవడం, వీళ్ళని పిలవడం. ఒక్క సెకండ్ కూడా నేను మంచిని తాగడం ఆయన్ని చూడలేదు. నేను ఇప్పుడు ఎంత బాగా చేస్తున్నారు. సార్ ఇంకోటి, మీ సహచార వ్యాపారస్తులు ఉన్నారు చాలా మంది, వారికి ఏం పిలుపునిస్తారు? లేదు, నేను అందరికీ చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్క మనిషికి చెప్తున్నాను, వ్యాపారస్తులు కానీ, ఎంప్లాయీస్ కానీ, అందరు కానీ ముందుకు రండి. మీ శక్తిని నేను చెప్తున్నాను కదా, ₹100 కూడా ఇవ్వచ్చు, ₹1000 కూడా ఇవ్వచ్చు. మీ శక్తిని బట్టి కోట్లు కూడా ఇవ్వండి. ఎవరు వద్దున్నారు. ఇస్తే సాయం చేస్తే 6 లక్షల కుటుంబాలు, 6 లక్షల ఫ్యామిలీలు ఈరోజు కష్టపడుతున్నాయి. మనం అందరం కలిసి సపోర్ట్ చేస్తే తొందరగా బయటపడతారు. కరోనా టైంలో కూడా మీరు సాయం చేశారు. ఇటువంటి విపత్తు, ఈరోజు వచ్చిన విపత్తు 2,40,000 ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి. ఇదివరకు చూశారు ఎప్పుడన్నా? లేదని చూడలేదు, ఇలాంటి ఫ్లడ్ గురించి వినలేదు. కరోనా కూడా చాలా షాకింగ్ ఉండింది. కరోనా కూడా వచ్చినాను నేను. కరోనాలో కూడా 1 crore ఇచ్చినాను. సో ఇప్పుడు కూడా నేను వచ్చినాను. అంటే ఇలాంటి విషయాలు రాకూడదు అని నేను దేవుడికి కోరుకుంటాను. 2 రాష్ట్రాలు ఫ్లాష్ ఫ్లడ్స్తో ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ కూడా వెళ్తారా? ఏం చెప్తారు అక్కడ? అవును సార్, ఇప్పుడు తెలంగాణ కూడా వెళ్ళాలి సార్. తెలంగాణ కూడా వెళ్తాను. అక్కడ కూడా 1 crore ఇస్తున్నాను సార్. ఇక్కడ రాష్ట్రంలో ఎంత ఇచ్చారు సార్? ఆంధ్రప్రదేశ్లో 1 crore ఇచ్చానంటే. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు 2 కన్ను ఒకటే. సో ఇది దానికి తేడా చేయలేను, దీనికి తేడా చేయలేను, అన్ని సేమే నాకు. నమస్కారం. మొత్తం మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కూడా 2 కళ్ళు లాంటివి. అలాంటిది 2 రాష్ట్రాలకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి అనేది తన ఉద్దేశం. 2 రాష్ట్రాల్లో కూడా వరదలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సాయం అందించే ఉద్దేశంతో అక్కడ